భయపడుతుంది. ఒక మానవుడు దాంట్లో పడుకున్నాడు. ఆ మానవుడిని చూసి పరిగెత్తుతున్నది అది రన్నింగ్ లో ఉన్న లారీని భయపడి దూకేశారంట. చూసావా, నువ్వు నేను అలాగే ఉన్నావేమో విశ్వాసంలో నువ్వు నేను అలాగే ఉన్నావేమో. నిజంకంటే ఒక మాట చెప్తున్నానండి, నిజంగాండి ఒక మాట చెప్తా. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, మన ఇంటి పక్కలో కానీ మన ఎదురింట్లో కానీ ఎవరో కానీ చనిపోతే ఆ రోజు 2 నెలలు కంటే 1 నెల మాత్రం అక్కడ ప్రదర్శన మాత్రం తిరుగుతామా వాళ్ళంతా మనుషులండి. దేవుడి చేత సృజించబడిన మనుషులండి. వాళ్ళ ఆత్మ వెళ్ళిపోతుంది. వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రము తిరుగుతూ ఉంటారు దయాలయం. అలాంటి భయపడి మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఆ ప్రదేశాలకు వెళ్ళలేకపోతున్నాం. నిజంగా దేవుని మీద విశ్వాసం వచ్చిన నువ్వు నేను మాత్రం ఆ ప్రదేశానికి వెళ్తే నేను విజయాన్ని తెలుసా. కొంతమంది వెళ్ళాం, ఎందుకంటే ఏమో అది దయ్యంగా పట్టి పీడిస్తుందేమో అని భయపడుతుంటావు. నిజంకంటే దయ్యంగా పట్టి పీడవండి. నిజంగా ఆయన నామంలో ప్రార్థన చేస్తే దయ్యములు ఏమైపోయాయి? పారిపోయాయండి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు మరి అంటే, నీ దగ్గరకు వస్తే మాత్రము అది భయము, కానీ దేవుడు మాత్రం ఆయన శిలువలో కాల్చిన రక్తం మాత్రం విలువ లేదు. ఆ రక్తానికి విలువ వేయలేకపోతున్నాడు. మీ దగ్గరకు మాత్రం మరణం వచ్చింది. మరణం వస్తే నువ్వు ఏ విధంగా అయితే భయాందోళనతో గురైపోయి నీ ఇంట్లో ఒక బోలను కూర్చుంటావో, కానీ నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు? మరణపు ముళ్ళు విడిచారండి దేవుడు. హల్లెలూయా. ఇంకో విషయం చూద్దామండి బాబు. అంత శ్రమ అనుభవించిన తర్వాత సరే, కూతుర్లు పెరిగిన తర్వాత సరే, యోబు ఎంతకాలం బతికాడు తెలుసా? మళ్ళీ 140 సంవత్సరాలు బతికాడు. హల్లెలూయా. చూసామండి, చచ్చిపోతాం అనుకున్నామండి యోబుని, కానీ ఆశీర్వదింపబడి రెట్టింపు ఆస్తి పొందుకొని ఏమైపోయాడని 140 సంవత్సరాలు బ్రతికాడు. ఆ శ్రమ కాలంలో కూడా, ఆ శ్రమను అనుభవించేసి అంత చేసిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు. అలాంటి యోబు నీలో ఉన్నాడా? అలాంటి యోబు గారు మీ ఇంట్లో ఉన్నారా? మీ ఇంట్లో ఉన్నారండి. మరి అందుకే నీ కుటుంబాలు కట్టబడకపోవడానికి కారణం లేదు. అందుకే నీ కుటుంబాలు కట్టబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అలాంటి యోబు గారు నీ ఇంట్లో లేరు. అలాంటి విశ్వాసం నీ ఇంట్లో లేదు. మళ్ళీ చదువుదామండి, 2వ వచనం చదువుదామండి. ఆయన ఎంత ఏంటండి? అది కాదండి, యోహాను వచ్చింది. యోబు ఫస్ట్ 1:2 వచనం చదువుతాం. ఫస్ట్ వచనం చదువుతామండి. ఊజు దేశంలో యోబు ఒక మనుషులుండెను. అతడు యథార్థవంతులు ఉన్నారండి మీ జీవితాల్లో? ఉన్నారండి? లేరు. రెండోదమ్మా, న్యాయవంతులు ఉన్నారండి మీ జీవితాల్లో? లేరు. మూడోదమ్మా, ఇది చాలా చాలా విలువైనది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుట. ఉన్నాయండి. ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ 3 లేవైపోయి క్వాలిటీస్ మీ దగ్గర లేవమ్మా జాగ్రత్త. ఈ 3 క్వాలిటీస్ మీ దగ్గర లేవమ్మా జాగ్రత్త. మరణం మీ వెంబడి వచ్చిందంటే, లూసిఫర్ నీ ఎంట వచ్చారంటే చాలా జాగ్రత్త చూడండి మళ్ళీ. ఎందుకంటే యోబు లాగా నువ్వు పరీక్ష కాలం లేవు. పరీక్ష అసలు లేదు కదా. ఏమనంటే దీన్ని తీసి మూలు పుచ్చుకుంటారు, కానీ ఆ పరీక్ష మాత్రం మీరు సిద్ధపడరు. చాలా కష్టమైన కాలం. చాలా